पद्मकरे पद्मपुत्र निवेशित वन्दे पद्ममुखी देवी पद्मनाभप्रिया। నమస్కారం. మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎప్పట్లాగే ఈ రోజున మనం చెప్పుకుంటున్న మరి ఒక రాశి కన్యారాశి. కన్యారాశి గురించి చెప్పే ముందు కన్యారాశిలో వచ్చిన నక్షత్రాలను కూడా తెలుసుకుందాం. కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 ఇవన్నీ కూడా కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలుగా మనం చెప్తాం. అయితే కన్యారాశి వాళ్ళకి మొన్నటి దాకా గురు భగవానుడు వచ్చి 9th ప్లేస్లో ఉండడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఆయన ఈ సంవత్సరం యొక్క మే 15 తర్వాత నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ 2 దాకా ఉండే మధ్య సమయంలో ఆయన ఈ యొక్క రాజ్యస్థానం దశమ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. సాధారణంగానే ఈ యొక్క రాశి వాళ్ళకి చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు రాజస్థానంలో వచ్చేటప్పుడైనా, కాబట్టి దాని ప్రకారం వీరికి ఉండే ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకునే ముందు మనం ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి. జనరల్గా అసలు కన్యారాశి వాళ్ళ లక్షణాలు ఏంటి, అలాగే ఈ యొక్క గోచారరీత్యా ఫలితాలని మనం చూసుకునే విధానంలో ఏ రకంగా మనం తీసుకుని మనం ముందు పెడుతున్నాం. గోచారరీత్యా ఫలితాలు అందరికీ ఒకే రకంగానా అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకునే ముందు జన్మజాతకం అనేది ప్రతి వ్యక్తికి జన్మకుండలు అనేది పుట్టినప్పుడు ఏర్పరుస్తారు. అది ఏ సమయానికి మనం పుట్టామన్న దాని ఆధారంగా, పుట్టిన సమయము వీటన్నిటి ఆధారంగా జన్మకుండలు అనేది ఏర్పరుస్తారు. అప్పుడు మనకు ఉండే గ్రహస్థితి అది స్థిరంగా ఉంటుంది. కానీ గోచార రీత్యా ఎప్పుడైతే ప్లానెట్స్ మారుతూ పెడతాయో, నవగ్రహాలు ఎప్పుడు కూడా ఒకే చోట కాన్స్టెంట్గా ఉండడం అనేది జరగదు కనుక అవి మార్పులు అనేవి ఏర్పడతాయి. ఆ మార్పుల్లో కూడా ఒక్కొక్క ఇది ఒక రకంగా మారుతుంది. అంటే ఇప్పుడు చంద్రుడు అందరికంటే ఫాస్ట్గా 2.5 రోజులు అయితే శని భగవానుడు 2.5 సంవత్సరాలు, అలాగే రాహుకేతువులు తీసుకున్నట్టయితే 1.5 సంవత్సరం, అలాగే గురుడిని తీసుకున్నట్టయితే 1 సంవత్సరం. అంటే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రయాణం, వాటి ఆధారంగానే మనం ఈ యొక్క గోచర ఫలితాలను తీసుకొని చెప్పుకుంటూ ఉంటాం కనుక ఇది మారుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఫలితాలలో కూడా కొంత మార్పు ఉంటుంది. ఇది ఈ రకంగా చెప్పే ఫలితాలన్నీ కూడా అన్ని కన్యారాశి వాళ్ళకి కామన్గా కనబడుతున్నా, ప్రధానంగా ఎవరైనా సరే వాళ్ళకి నడిచే దశలు అంతర్దశలు పుట్టినప్పుడు వేసుకున్న జన్మజాతకం ప్రకారం నడిచే దశలు అంతర్దశలతో కూడా కలుపుకొని చూసుకున్నప్పుడు అక్కడ నడిచే దశలు అంతర్దశల పరంగా ఏర్పడుతున్నవన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్లయితే గోచార నుంచి ఎదురవుతున్న ఫలితాలు అంటే ఈ రాశి మార్పుల్లో ప్రతి వాళ్ళకి అన్ని గ్రహాలు పాజిటివ్గానే ఉండాలని లేదు, అన్నీ నెగిటివ్గా ఉండాలని లేదు. అన్ని రాసుల వాళ్ళకి అన్ని ప్లస్లు ఏర్పడతాయి, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయని కాదు. ప్రతి వాళ్ళకి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఆ నడిచే దశలు అంతర్దశలతో కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దాని తగిన పరిహారాలు పాటిస్తారు. అలాగే ఇప్పుడు అలా ఎందుకు కాంబినేషన్ లేదు అనుకుంటే, ఈ వ్యక్తికి నడిచే దశలు అంతర్దశలు ఇప్పుడు గోచారంతో కలుపుకున్నప్పుడు, ఇంకో వ్యక్తి నడిచే దశలు అంతర్దశలు గోచారంతో కలుపుకున్నప్పుడు ఒకేలా ఉండే అవకాశం లేదు కనుక కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ లాంటివి ఏర్పడతాయి కనుక దాని విషయంలో విచారించాల్సిన అవసరం అనేది లేదు. ఎప్పుడూ కూడా గోచార రీత్యా ఏర్పడుతున్న ఫలితాలకి దానికి తగిన విధంగా చిన్నపాటి రెమెడీస్ ఏదో విధంగా చూసుకుంటాం. ఎందుకంటే దాన్ని కూడా అధిగమించగలరు అంత ఒకటి ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక రెండోది వచ్చేటప్పటికి అసలు మామూలుగానే బేసికల్గా కన్యారాశి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కూడా కొంచెం క్లుప్తంగా మనం ఇక్కడ చెప్పుకుందాం. జనరల్గానే కన్యారాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఆలోచనాపరులు. ఏ విషయాన్నైనా చాలా సున్నితంగా వాళ్ళు డీల్ చేస్తారు. ప్రతి విషయంలోనూ చాలా మేధావి వర్గంలో పెడతారు వాళ్ళు. అంటే చాలా దూరంగా ఆలోచించి కానీ ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ముందుకు రారు. చాలా మంచి ఆలోచనాపరులుగా వాళ్ళని చెప్పొచ్చు. అలాగే అన్ని శాస్త్రాల గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే వాళ్ళు వయసు పెరిగినా కూడా చిన్నగా కనబడుతూ చక్కగా వింతగా విడ్డూరంగా మాడుతూ అందరినీ ఆకట్టుకుంటూ అందరి దగ్గర వినయంగా ఉంటూ అన్ని విషయాల మీద మంచి పట్టు అనేది ఏర్పడి అన్నిటినీ క్రిటిసైజ్ చేయగలిగిన నేర్పు కూడా ఉండంటే మంచి చెడు కూడా విశ్లేషణ చెప్పగలిగి ఏదైనా పని ప్రారంభిస్తే అది అయ్యేదాకా కూడా నిద్రపోకుండా చేస్తే చేయగలరు. ఎక్కడైనా బ్రేక్ వస్తే అది అక్కడితో ఆగిపోయి ఎక్కువ కాలం సాగదీయబడ్డం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా జనరల్గా కన్యారాశి వాళ్ళకి ఉండే లక్షణాలుగా చెప్తారు. అయితే కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క గురుడు ఇప్పుడు ప్రస్తుతం ఈయన వాళ్ళకి వచ్చి ఉన్న ప్రదేశం కూడా మళ్ళీ అక్కడ మనకి మిథునంలో ఉన్నాడు. అంటే కన్యకి సంబంధించి మిథునం కన్య రెండు కూడా ఎప్పుడైతే ఈ యొక్క బుధుడికి సంబంధించిన ప్రదేశాల్లో ఆయన ఎప్పుడైతే అందులో ఉన్నాడో ఈ యొక్క గురుడు వీళ్ళకి ఎక్కువ కమ్యూనికేషన్, తర్వాత దాంతోపాటుగా ఏ విషయంలోనైనా సరే చక్కగా ముందుకు వెళ్ళిపోయే తత్వం, ప్రతి విషయంలోనూ చాలా చక్కగా మాట్లాడే నేర్పు, చాలా చక్కగా మాట్లాడే దేన్నైనా
సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకునే విధానాలు లాంటివన్నీ ఉంటాయి. అయితే మార్కెటింగ్ రంగాలు, వాటి రిలేటెడ్ ఉద్యోగాలు కానీ, కమ్యూనికేషన్ కానీ, టీచింగ్ కానీ, లేకపోతే ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఇంకేదైనా శాస్త్రాలకు సంబంధించిన విషయాల్లో, వాటికి సంబంధించిన వృత్తులకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఇంజనీరింగ్లో వాటికి సంబంధించింది, ఏదైనా గణితానికి సంబంధించిన వృత్తులకు సంబంధించిన విషయాలు, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏఐ టెక్నాలజీ, వాటి రిలేటెడ్గా యానిమేషన్స్, వీటికి సంబంధించిన వాటిలో నూతన అవకాశాలకు కూడా మనం అనుకోవచ్చు. కానీ ఆ గురుడు వీళ్ళకి ఎంతవరకు ఫేవరబుల్ అన్నది కూడా మనం చూడాలి. కాబట్టి వీళ్ళకి ఎప్పుడైతే ఆయన 4th and 7th లార్డ్, ఇందాక అనుకున్నాం కదా, ఆయన ఎప్పుడైతే 10th ప్లేస్లోకి రావడం అనేది జరిగిందో, వీళ్ళకి ముఖ్యంగా ఏర్పడే ప్లస్ పాయింట్లలో ఇప్పుడు మనం ఇలా చెప్పాం. వీళ్ళకి ఏ విషయంలో అవరోధం అనేది ఏర్పడుతుందంటే, ఒక పక్కన కుటుంబం, గృహం, దాంట్లో ముఖ్యంగా కూడా గృహ వాహన విషయాలు, తల్లి, అలాగే భాగస్వామి వ్యవహారం అంటే జీవిత భాగస్వామి, వృత్తి, వీటి విషయంలో కొంత అస్వతంత్రత అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే అస్వతంత్ర రాశిలోకి గురుడు ప్రవేశించాడు కనుక ఈ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి వృత్తి, గృహ, వాహన, తర్వాత దాంతోపాటుగా భాగస్వామ్య వ్యవహారాలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఉక్కిరిబిక్కిరిలాగా, కొంత నిర్ణయ సామర్థ్యంలో కొంత అస్వతంత్రత లాంటివి రావడం మొదలైన వాటికి ఆస్కారం అన్నది ఒకటి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మామూలుగా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ మామూలుగా వీళ్ళకి చాలా బాగుంటాయి. ఏ విషయంలోనైనా వీళ్ళు చక్కగా మాట్లాడగలరు, ఎవరితో అయినా మధ్యవర్తిత్వం అన్నీ చేయగలిగిన గురుడు ఉన్న ప్రదేశం బట్టి కూడా మనం తీసుకుంటే వీళ్ళకి ఆయన ఉన్న ప్రదేశం 10th ఉన్నాడు. 10th, 11th, 12th, 1, 2 అంటే వీళ్ళకి కుటుంబం, మాట, వీటి విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు వాటికి సంబంధించిన విషయాల్లో, వాగ్దానాల విషయంలో కానీ, ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, కుటుంబ సంబంధమైన విషయాల యొక్క అభివృద్ధి కోసం కానీ ఎక్కువ ఆలోచన అనేది చేసుకుంటూ ముందుకు పెడతారు. కానీ మాటల వల్ల ఇబ్బందులు రాకుండా ఒకటి తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. రెండోది, గురుడు తన స్వక్షేత్రం అంటే 4వ ఇంటిని కూడా ఆయన చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఇక్కడ గృహ వాహన విషయాలు, ఇందాక మనం అనుకున్నట్టు వాటిల్లో కొంత అస్వస్థత ఏర్పడ్డా ఎక్కువ నూతన విషయాల కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా వాళ్ళకి కొంత మార్పులు అనేవి రావడం, వృత్తిపరంగా నూతన ప్రదేశాల్లో, ఏదైనా అవకాశాల కొరకు చేసే ప్రదేశాల్లో కానీ, ఏదైనా గృహాలు, వాహనాల నిర్మాణం కొరకు కానీ వీళ్ళకి ఆలోచనలు అయితే ఉంటాయి. కానీ అవి చాలా వరకు ముందుకు వెళ్ళడంలో ఈ అస్వతంత్రత వల్ల కొంత ఆగడము, లేకపోతే అది కొంత మనసుని చికాకు పడడము, అలాంటి వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా నూతన విషయ సేకరణ, నూతన విషయాలు నేర్చుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, విద్యా సంబంధమైన విషయాల అనుకూలత, విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి చేసే కార్యక్రమాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే 4తో పాటు 6 కూడా చూడడం అనేది జరుగుతుంది కనుక ఇక్కడ 10th నుంచి 10th, 11th, 12, 1, 2, 3, 4, 5, 6 చూస్తాడు. అక్కడ రాహువు కూడా ఉండడం జరిగింది కనుక ఎప్పుడైతే 6వ ఇంటిని కూడా గురుడు చూస్తాడో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఆలోచనలు చేస్తారు. కొత్త నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అలాగే కొత్త వ్యక్తుల్ని కలిసిన పోటీల్లో కానీ, దేంట్లో అయినా సరే వారి మీద మీరు ఎలాగైనా సరే విజయం సాధించే పరంగా చూస్తారు. ఏదైనా లోన్స్ రిలేటెడ్గా ఏదైనా ఉన్నా వాటి విషయంలో కూడా వీళ్ళిద్దరూ తొందరగా తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం కానీ, లీగల్ వ్యవహారాల్లో కానీ ఇలాంటివి చేస్తున్నా కూడా వీళ్ళిద్దరూ వృత్తిపరమైన విషయాలలో వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మికమైన శత్రుత్వాలు, లేకపోతే అనవసరంగా మోసాలకి లోన్ కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. కనుక ఆ విషయానికి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం గురుడి యొక్క మార్పు వల్ల వీలైనంత వరకు గురుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, లేకపోతే ఈ యొక్క గురుడికి సంబంధించిన దేవాలయ సందర్శనలు కానీ, దాంతోపాటుగా వ్యక్తిగతంగా కూడా అవకాశం ఉన్నట్లయితే ఈ యొక్క ఈ విష్ణు సహస్రనామాలు, విష్ణుమూర్తికి సంబంధించినవి ఇలాంటివి మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, మొదలైనవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నమస్కారం.